యుఎస్ఏలో సిటీస్ అన్నీ చాలా ఫాస్ట్గా మోడర్న్గా కార్పొరేట్ లైఫ్తో చాలా బిజీగా ఉంటాయి. కానీ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే సిటీ మాత్రం హిస్టరీతో, మ్యూజిక్తో, ఫుడ్తో రచ్చ ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్లో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫెస్టివల్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే మన గణేష్ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు రచ్చ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటాయి. ఫుడ్ మాత్రం రకరకాల ఫుడ్స్ ఉంటాయి, చాలా ఫేమస్ సీ ఫుడ్తో సహా. సో ఇంకెందుకు, ఈ సిటీ ఏంటో కాదు, మన న్యూ ఆర్లీన్స్ సిటీ. ఈ సిటీ మొత్తం నాతో పాటు చూసేద్దాం పదండి. మొత్తానికి 5 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత న్యూ ఆర్లీన్స్ వచ్చేసాము. రావడంతో మంచి ఆర్ట్ వర్క్తో మాకు వెల్కమ్ చెప్పింది. సో ఇప్పుడు మనం మా హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఇదే మా హోటల్, మ్యారియట్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఈ మార్టిగ్రా టైంలో వచ్చినందుకు చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయింది. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా బుక్ చేసుకోండి. వెల్కమ్ మాత్రం చాలా బాగుంది, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. బయటికి మంచిగా పూల్ అండ్ సెటప్ కూడా చేశారు. సో ఛాన్స్ ఉంటే మంచి పూల్లో చిల్ అవ్వచ్చు. న్యూ ఆర్లీన్స్కి సింబల్ అంటే గ్రీన్ కలర్ స్ట్రీట్ కార్స్. మన హైదరాబాద్ మెట్రో లాగా ఇక్కడ ఈ స్ట్రీట్ కార్స్ ఫేమస్ అనమాట. 100 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. దీనిలో ట్రావెల్ చేస్తుంటే మన టైం ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు న్యూ ఆర్లీన్స్లోని ఫ్రెంచ్ మార్కెట్ అనమాట. ఇది క్రిస్మస్కి చాలా కలకల్లాడుతుంది డెకరేషన్స్తో. నార్మల్ డేస్లో కూడా చాలా ఫేమస్. ఇక్కడ లోకల్ ఆర్టిస్టులు, హ్యాండ్మేడ్ వస్తువులు, జ్యువెలరీస్, అలాగే స్ట్రీట్ ఆర్టిస్టులు కూడా పర్ఫామ్ చేస్తుంటారు. ప్రతి షాప్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ కొత్త వెరైటీస్ కనిపిస్తుంటాయి. ఇక్కడ వాతావరణం అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఎందుకు అంటే అందరూ చాలా హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతుంటారు ఇక్కడ. సో చాలా టూరిస్టీ ప్లేస్ అనమాట. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. స్ట్రీట్ ఆర్టిస్ట్కి కొంచెం మనీ వేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఈ న్యూ ఆర్లీన్స్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం ఈ షాప్స్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా, ఫుడ్ స్టాల్ దగ్గరికి మంచి గుమగుమల వాసనలు వస్తుంటాయి. సో మా మదర్కి స్పెషల్గా ఒక దోశలాగా, అంటే చపాతీ మీద కొంచెం చీజ్ వేసి బాగా ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ చేశారు. అది చాలా బాగుందన్నమాట. సో తను ట్రై చేసింది, మా మదర్కి కూడా చాలా బాగా నచ్చింది. ఈ స్ట్రీట్ మొత్తంలోకి ఆంటీ సాలీస్ అనేది చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు ప్రేలైన్స్ అనేవి డెజర్ట్ చేస్తుంటారు. సో ఆ డెజర్ట్ చేయడానికి ఎలా చేస్తుందో చూడడానికి కూడా క్లియర్ విండో ఉంటుంది. అందరూ వచ్చి ఆ ఆంటీ చేస్తుంటే చూస్తారనమాట. సో తను చాలా ఫేమస్ ఈ దాంట్లో. ఒకవేళ వస్తే ఇక్కడికి వస్తే అవి కొనుక్కోవడం మర్చిపోకండి. అదొక టైప్ ఆఫ్ డెజర్ట్, చాలా బాగుంటుంది. న్యూ ఆర్లీన్స్కి వస్తే సేఫ్టీ టిప్ ఏంటంటే, ఇక్కడ కనిపించే మాంక్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్కామర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మన చేతికి ఏదో ఒక దండేసినట్టు వేస్తారు, దాని తర్వాత మనీ అడుగుతారు. సో బీ సేఫ్ అనమాట. న్యూ ఆర్లీన్స్లో మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ఈ కెఫే డిమాంట్. ఈ ప్లేస్ మాత్రం ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి ఒక కాఫీ, ఒక బెనియన్స్ తినుకోకుండా వెళ్ళకండి. ఎందుకు అంటే ఇది మన హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో ఈ న్యూ ఆర్లీన్స్కి ఇదంత ఫేమస్ అనమాట. జనాలు ఈ లైన్లో నుంచున్న వాళ్ళందరూ దాంట్లో ఎంట్రీ కోసమే వెయిట్ చేస్తున్నారు. గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి 2-3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మేము కూడా ఇక్కడ లైన్లో వెయిట్ చేసి చాలాసేపు పడుతుందని చెప్పి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతున్నాము. తర్వాత ఎంత క్రౌడెడ్గా, ఎంత బిజీగా ఉందో. సేమ్ నాకైతే మన ఇండియాలో మన బిర్యానీ ప్లేస్లే గుర్తొచ్చాయి. ఫైనలీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న బెనియస్ తినడానికి వచ్చేసాము. ఇది చాలాసేపు లైన్లో నుంచుని ఫైనలీ మనకు వచ్చింది. ఇది మన హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, న్యూ ఆర్లీన్స్లో బెనియస్ అంత ఫేమస్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా పైన కనిపించేది పౌడర్ కాదు, షుగర్ కోటింగ్ అనమాట. ప్లస్ దీంతో పాటు కాఫీతో బెనియస్ తింటే కేక. లెట్స్ హావ్ అండ్ టేస్ట్ ఇట్ అవుట్.
మూతి నిండా అంటుతుంది, బట్ తుడుచుకుంటూ శుభ్రంగా తినాలి. ఎవరు వచ్చినా న్యూ ఆర్లియన్స్ మిస్ అవ్వకోకుండా బెన్నెస్ తినండి. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ మిస్ అయితే ఎంత బాధేస్తుందో, న్యూ ఆర్లియన్స్కి వచ్చి బెన్నెస్ మిస్ అయితే అంతే బాధేస్తుంది. చెక్ ఇట్ అవుట్. ఇది న్యూ ఆర్లియన్స్లో ఉన్న మిసిసిపి నది. ఈ వెనకాల కనిపించే పెద్ద బోట్ క్రూజ్ అనమాట. సో ఇక్కడ బోట్ క్రూజెస్ చాలా ఫేమస్. ఈ బోట్ క్రూజ్లో మన సిటీ మొత్తం తిప్పి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తారు. ఈ పాత స్టైల్లో ఉండే బోట్ క్రూజ్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. చాలామంది టూరిస్టులు ఈ రివర్ క్రూజ్ కోసం స్పెషల్గా వస్తారు. ఒకవేళ న్యూ ఆర్లియన్స్కి వస్తే మీకు పడవలంటే ఇష్టం ఉంటే ఈ బోట్ క్రూజ్ మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిటీ మధ్యలో నిలిచిన ఈ అందమైన హిస్టారిక్ బిల్డింగ్ పేరు సెయింట్ లూయిస్ కెథడ్రల్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ 1700s కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పటి నుంచి చాలా ఫేమస్ అనమాట. న్యూ ఆర్లియన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేస్తారు. బయట చూస్తే చర్చ్ బయట మొత్తం రచ్చ ఉంటుంది. మ్యూజిక్, స్ట్రీట్ ఆర్ట్తో చాలా బాగా డెకరేట్ చేసి ఉంటుంది. ప్లస్ గుర్రబళ్ళతో లైన్లో ఉంటాయి అన్నమాట. చాలా సందడిగా ఉంటుంది బయటంతా. If you're behind me, back the photo. ఇక ఈ కనిపించే బస్సే బస్ టూర్ బస్ అనమాట. సో ఒకవేళ మీరు 2-3 days ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ డే బస్ టూర్కి ఎక్కి మొత్తం న్యూ ఆర్లియన్స్ మొత్తం చుట్టేశారనుకోండి. సో మీకు ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, దాని గురించి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీరు తాయితీగా ప్రశాంతంగా ప్రతి చోటకి మళ్ళీ వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. న్యూ ఆర్లియన్స్లో సమాధులు కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షనే. సమాధులు టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటంటే ఇది మిసిసిపి నది ఒడ్డున ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల సమాధులన్నింటినీ గ్రౌండ్ కింద కాకుండా అబోవ్ గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అన్నీ అబోవ్ గ్రౌండ్ ఉండడం వల్ల స్పెషల్గా ఇవన్నీ ఇల్లులాగా కనిపిస్తుంటాయి. సో దాంతోపాటు చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే టూమ్ కట్టి అందరినీ ఒకే దాంట్లో పెడతారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ కూడా ఈ ప్రత్యేకమైన స్పాట్ని చూడడానికి, ఈ సమాధుల్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడ ఉంటే అది కూడా ఒక లుక్ వేసేయండి. క్రిస్మస్ టైంలో ఒకవేళ న్యూ ఆర్లియన్స్ వస్తే డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఉండాల్సింది రోజవెల్ట్ హోటల్. ఈ హోటల్లోకి వెళ్తే మన ఫెయిరీ టేల్ లాగా ఉంటుంది. సో ఇందులో గోల్డెన్ లైట్స్, డెకరేషన్స్, సీలింగ్ డిజైన్స్, ఎవ్రీథింగ్ రాయల్ అంటే రాయల్గా ఉంటుంది అనమాట. సో మన ఇండియాలో దివాళీకి ఏ రేంజ్లో మాల్స్ని కానీ వీధుల్ని కానీ డెకరేట్ చేస్తారో అదే టైప్లో ఇక్కడ క్రిస్మస్కి మొత్తం డెకరేట్ చేసి రచ్చ చేస్తారు. ఈ హోటల్లోకి ఎంట్రీ ఫ్రీ అనమాట. సో ఇక్కడ ఒక కెఫే అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. బార్లో జస్ట్ డ్రింక్స్ తీసుకుని కూడా చిల్ అవ్వచ్చు. సో మంచిగా మ్యూజిక్ ఉంటుంది, బాగా ఫన్ ఉంటుంది. సో ఇక్కడికి క్రిస్మస్ టైంలో వస్తే మాత్రం లోపలికి వెళ్ళి మిస్ అవ్వకండి. ఈ ల్యాండ్రీ సీ ఫుడ్ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం అదిరిపోద్ది. అంతకంటే అదిరిపోయేది ఏంటంటే వ్యూ అనమాట. అవుట్ సైడ్ కూర్చుని ఆ రివర్ని చూస్తూ సీ ఫుడ్ తింటుంటే అబ్బాబాబా సూపర్, ఎక్సలెంట్ అనమాట. మా మదర్ని పక్కా ఈ ప్లేస్కి తీసుకెళ్ళాలని చెప్పి ముందే రిజర్వేషన్ చేసి మరీ తీసుకొచ్చాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మా మదర్కి కూడా బాగా నచ్చింది. సీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే పక్కా ట్రై చేయండి. న్యూ ఆర్లియన్స్లో ఈ మార్డి గ్రాస్ అనేది చాలా గ్రాండ్గా జరుపుకునే సెలబ్రేషన్ అనమాట.
సో ఈ మార్టి గ్రాస్ అనేది యాక్చువల్గా ఫ్యాట్ ట్యూస్డే అని అర్థం వస్తుంది ఫ్రెంచ్ భాషలో. ఇది క్రిస్మస్కి లెంట్ డేస్కి మొదలయ్యే ముందు ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ లెంట్ డే స్టార్ట్ అయ్యే ముందు ఈ మార్టి గ్రాస్ వీక్ అంతా మొత్తం భారీ పండగలతో మారిపోతుంది. రంగురంగుల పెరేడ్లు, అద్భుతమైన ఫ్లోట్స్, మాస్క్స్ వేసుకుని మ్యూజిక్, డ్యాన్స్, ఎక్కడ చూసినా ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తుంది అనమాట. ఈ పెరేడ్స్లో ఫ్లోట్స్ మీద ఉండేటోళ్ళు పక్కనుండే జనాల మీద ఆ బీట్స్ విసురుతారనమాట. బీట్స్తో పాటు చిన్న చిన్న గిఫ్ట్లు కూడా విసురుతుంటారు. ఎవరికి ఎన్ని దొరికితే అంత ఫేమస్ అనమాట. అంత రచ్చ అన్నట్టు ఒక సెలబ్రేషన్ లా చేసుకుంటారు. మన ఇండియాలో దసరా, దీపావళి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే గణేష్ నిమజ్జనానికి ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారో అవంతా ఇక్కడ చూడొచ్చు. ఆ రేంజ్లో వీళ్ళు ఇక్కడ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో మిస్ అవ్వకోకుండా ఇవన్నీ చూడండి. మార్చ్లో జరుగుతుంది ఈ పండుగ. సో మిస్ అవ్వకోకుండా ఒకవేళ న్యూ ఆర్లియన్స్ ప్లాన్ ఉంటే మార్చ్లో ప్లాన్ చేసుకోండి. లూజియానాకి వస్తే మిస్ అవ్వకుండా తినాల్సింది స్పెషల్లీ మార్టి గ్రా సీజన్ అప్పుడు కింగ్ కేక్. ఈ కింగ్ కేక్ లేదే అసలు మార్టి గ్రా అనేది ఫినిష్ అవ్వదు అనమాట. ఈ కింగ్ కేక్లో స్పెషల్ ఏంటంటే ఇందులో ఒక బేబీ బొమ్మ ఉంటుంది. ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ ఇయర్ అంతా సూపర్గా నడిచిపోతుందని చెప్పి ఒక చిన్న నమ్మకం అనమాట. సో ఒకవేళ లూజియానాకి వెళ్తే డోంట్ మిస్ ద కింగ్ కేక్. న్యూ ఆర్లియన్స్ అంటే నైట్ ఎనర్జీ. అసలు నైట్ టైంలో ఈ సిటీ దాని ఎనర్జీ ఉంటుంది అసలు రచ్చ అనమాట. సో బార్బన్ స్ట్రీట్ దానికి పేరు, నెంబర్ 1 పేరు అనమాట. సో ఒకవేళ బార్బన్ స్ట్రీట్కి వెళ్తే అక్కడ లైట్స్, లైవ్ మ్యూజిక్, క్రౌడ్, ఎవ్రీ సెలబ్రేషన్ రచ్చ. ఏ పబ్లోకి వెళ్ళినా కానీ, ఏ బార్లోకి వెళ్ళినా కానీ మామూలుగా ఉండదు. కానీ నైట్ ఒకవేళ వెళ్ళేటోళ్ళు ఫ్యామిలీతో వెళ్తే స్కిప్ కొట్టండి. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అంతా ఫన్ టైము, ఈ ప్లేస్ అంతా ఎనర్జీ, ఈ ప్లేస్ అంతా రచ్చ ఇంకెక్కడ దొరకదు. ఈ బిల్డింగ్ అయితే చాలా ఫేమస్, ప్రతి న్యూస్ ఛానల్లో వస్తుంది. ఈ బార్బన్ స్ట్రీట్కి వచ్చినా కానీ, న్యూ ఆర్లియన్స్కి వచ్చినా కానీ నైట్ టైం రావాలి. ఎంత కలర్స్ 3 కలర్స్లో కనిపిస్తుంటుంది. సో మిస్ అవ్వకుండా ఇది కూడా చూడండి. న్యూ ఆర్లియన్స్కి రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకూడదు. పో బాయ్ చాలా ఫేమస్ అనమాట. ఆ బ్రెడ్ ఒక రకంగా చేస్తారు కానీ చాలా సాఫ్ట్గా ఉండి చాలా ఫేమస్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే హార్బర్ సీ ఫుడ్ ఆయిస్టర్ అండ్ బార్ అని ఉంటుంది. అక్కడికి మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. అక్కడ సీ ఫుడ్, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ చాలా బాగా చేస్తారు. దాంతోపాటు రా ఆయిస్టర్స్ ఉంటాయి ఇక్కడ. దాని మీద నిమ్మకాయ పిండుకొని డైరెక్ట్గా తినాలంట. అది నేర్పించారు, తిన్నాను, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అది కూడా మిస్ అవ్వకూడదు. However, no, maybe the whole thing, put it, shove it in your mouth. ఓకే, Put it in your mouth. go ahead. What is that though? See? Good. Told you. It's best. నెక్స్ట్ వచ్చి డ్రాగోస్. క్రొకడైల్ని కంప్లీట్గా కుక్ చేస్తారు. దాంతో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా చేస్తారు. మిస్ అవ్వకుండా తినండి, ట్రై చేయండి అట్లీస్ట్. ఇంకొకటి మర్చిపోలేని రెస్టారెంట్ ఏంటంటే లెబనీస్ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. డ్రైగా ఉంటుంది కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అక్కడ కూడా అన్ని స్మాల్ ప్లేట్స్ అనమాట. డిఫరెంట్ స్మాల్ ప్లేట్స్ ఆర్డర్ చేసి కలిపి తింటే చాలా బాగుంటుంది. ఆ రెస్టారెంట్ మొత్తం వాళ్ళ కల్చర్తో బాగా నింపారు, చాలా బాగా నచ్చింది మాకు. అది మిస్ అవ్వకుండా దానికి కూడా వెళ్ళండి. ఈ లూజియానా స్టేట్లో ఎవరైనా కాఫీ తాగాలనుకుంటే ఈ పీజేస్ కాఫీలో తాగండి. ఎందుకంటే లూజియానా స్టేట్ మొత్తానికి, స్పెషల్లీ న్యూ ఆర్లియన్స్కి అండ్ సరౌండింగ్ ఏరియాస్కి పీజే కాఫీ చాలా ఫేమస్. స్టార్ బక్స్ అలాంటివి ఏమైనా ట్రై చేసేవాళ్ళు దీనికి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. పీజేస్ కాఫీ మాత్రం మిస్ అవ్వద్దు. Let's go, check it out. Cheers, baby. Thank you so much for watching this video. For more videos, please like, share and subscribe.